దొంగకు తేలుగుట్టింది. ఇన్ని రోజులు కాళేశ్వరం బేకార్ అన్నారు, ఇలా నీళ్లున్నాయి, బటన్ నొక్కితే కేసీఆర్ పేరు వస్తుంది. ఏమైందిరా నిన్నటిదాకా నడవదన్నారు, ఇప్పుడు నడుస్తుందని చెప్పి ప్రజలు నిలదీస్తారు. ఏం చేయాలి మరి? దొంగకు తేలుగుట్టింది కాబట్టి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక ముఖం లేదు చెప్పేటందుకు. కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంది, ఏం కాలేదు అని చెప్పుకుని ఒప్పుకుందామంటేనేమో నిన్నటిదాకా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ముఖం లేక తేలుగుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ అడ్డం పెట్టుకుని ఇలా రెండు పార్టీలు దోషులే. వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి, కేసీఆర్ ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది, ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు, నీళ్ళలో కనీసం దిగలేదు, నీళ్ళలో పోలే, కిందికి పోలే, కనీసం ముట్టలే, చూడలే, రిపోర్ట్ వారేసి పోయింది. ఎందుకు బదనాం చేయాలి? వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా 5 ఏళ్ల పాటు ఒక రిపోర్ట్ రాదు. పోలవరం డ్యామ్ కొట్టకపోతే 5 ఏళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యలే. కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇవాళ ఏంది? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఒక రోజులో రిపోర్ట్లు వస్తాయి, ఒక రోజులోనే అన్ని వస్తాయి. ఎందుకు? కేసీఆర్ ను బదనాం చేయాలి, గద్దె దించాలి. దించిండ్రు కదా, మీ కక్ష తీరింది కదా, కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా, ఇంకా ఏడుపెందుకు కేసీఆర్ మీద? ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు? అదే మేమనేది. అందుకే రైతుల మీద రాజకీయం బంద్ చేయండి. దయచేసి సహకరించి మొత్తం మిడ్మానేరు పైన ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది ఒకటే 75-80 టీఎంసీల నీళ్లు అంటే దాదాపు 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్. సింగూరులో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్లు పోతాయి. నిజాం సాగర్ లో నీళ్లు లేవు, మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాం సాగర్ నీళ్లు పోతాయి. మీరు రివర్స్ పంపింగ్ చేస్తే ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చు, ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టచ్చు. ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు, ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు, మనసు లేదు రైతులకు.